హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వివరాలు, అలాగే శాలరీ వివరాలు, అన్ని డీటెయిల్స్ మన వీడియో ద్వారా మీకు అందించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన తోటి మిత్రులకి, నిరుద్యోగ యువతకి, తోటి స్నేహితులకి తప్పకుండా ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ వివరాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయంలో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి లైబ్రరీ జాబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఏపీ లైబ్రరీ జాబ్స్ నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నుండి పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తోంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, అలాగే పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలను అయితే మీకు ఈ వీడియోలో అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి లైబ్రేరియన్ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అలాగే మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 1 మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ సొంతం అవుతుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హత గురించి మన వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాలలో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ అయితే ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఏదైనా యూనివర్సిటీ లైబ్రరీలో లైబ్రేరియన్గా 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే కలిగి ఉండాలి. లేదా లైబ్రరీ సైన్స్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్గా 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం అయితే కలిగి ఉండాలి. అలాగే లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాలలో PhD అయినా పూర్తి చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ కనుక తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గట్టిగా ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి గరిష్ట వయసు ఎంత ఉండాలనేది మన వీడియోలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నిండి ఉండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ వయసు వచ్చేసి వయసు నిర్ధారణ కొరకు 1/3/2025 కట్ ఆఫ్ తేదీగా అయితే నిర్ణయించారు. అలాగే SC, ST, OBC, PH అభ్యర్థులకి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు అయితే ఉంటుంది. ఆ వయో సడలింపు వచ్చేసి SC, ST అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే OBC అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అలాగే PH అభ్యర్థులకు వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అలాగే దరఖాస్తు విధానం, దీని గురించి మనం ఇప్పుడైతే మన వీడియోలో తెలుసుకుందాం. అభ్యర్థుల అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అప్లికేషన్ సంబంధిత ధృవపత్రాలని మీకు ఈ వీడియోలో చూపించిన చిరునామాకైతే పంపించాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్తో పాటు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలని మొత్తాన్ని జెరాక్స్ కాపీల్ని ఒక సెట్ తీసుకొని ఆ సెట్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్, కొండ కర్కం, విజయనగరం. పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి 535003 ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి అవసరమగు ధ్రువపత్రాలు వచ్చేసి విద్యార్హత ధృవీకరణ పత్రాలు, అలాగే కుల ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకొని తప్పకుండా
ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వివరాలని మన వీడియో ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు వచ్చేసి 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజుని అయితే చెల్లించాలి. అలాగే ఈ పోస్టులకి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. అలాగే పోస్టులకు అప్లై చేసిన తర్వాత గట్టిగా అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి శాలరీ జీతం వివరాలు వచ్చేసి 7వ సిపిసి ప్రకారం అకాడమిక్ పే లెవెల్ 14 ప్రకారం జీతం అయితే లభిస్తుంది. అలాగే ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ వచ్చేసి 21/11/2024. అలాగే ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 20/12/2024. అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారికి చేరడానికి, గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారికి చేరడానికి చివరి తేదీ వచ్చేసి 30/12/2024. ఈ డేట్స్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకొని ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని మన వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి లింక్ను ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఈ క్వాలిఫికేషన్ అర్హత మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.